హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ హాస్ని రాజపుడి. అందరు ఎలా ఉన్నారని బాగున్నారా? ఈరోజు ఒక విశేషం ఉంది. ఈరోజు ఏ విశేషం అంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు ఫాదర్స్ డే అంటే పితృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ప్రతి ఒక్క తండ్రికి ప్రతి ఒక్క తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ నమస్కారము. ఈరోజు మేము మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళ ఫాదర్స్ డే జరపాలని చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాము. చూడండి, అంతా మా పిల్లలు డెకరేషన్ చేసినారు. చూడండి, అంతా డెకరేట్ చేసినారు. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్తే ఇప్పుడే వచ్చినాడు, అందుకోసమని ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఈరోజు మా నాన్నగారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్క తండ్రికి మరి ఒకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహనీయులను అందించిన ప్రతి ఒక్క తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు మా తండ్రి గారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మా కోసం ఎన్నో త్యాగాలు చేసినాడు మా నాన్న, అందుకోసమని మా నాన్నకు మరి ఒకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు మా పిల్లల్ని పిలుస్తాను. నాన్న రండి. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? రండి, నాన్నని ఇన్వైట్ చేయండి. నీకోసం పిల్లలు కేక్ తీసుకొని వచ్చినారు. ఈరోజు ఫాదర్స్ డే అని కేక్ కట్ చేయి. నాన్నక కేక్ కట్ చేయండి. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ అందరికి. పండు నువ్వు తింటే చూడండి, మా పిల్లలు వాళ్ళ డాడీకి కేక్ తీసుకొచ్చినారు. మేము ప్రతిసారి ఫాదర్స్ డే రోజు కేక్ ఖచ్చితంగా వాళ్ళ డాడీకి తినిపిస్తారు. వాళ్ళ డాడీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. వాళ్ళ డాడీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు పేరెంట్స్ మాదిరి, తండ్రి కొడుకుల మాదిరి ఉన్నాడు. ఎప్పుడు పేరెంట్స్ మాదిరి, ఇద్దరు ఫ్రెండ్స్ మాదిరే ఉంటారు. కేక్ చాలా బాగుందమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే. అలా నేర్చుకున్నది ఇంకేం విశేషాలు? ఈరోజు విశేషాలు ఏం కదా? ఫాదర్స్ డే చెప్పండి. ఇంకేం కదా? ఇలా ఉంది పిల్లలు ఇంత కేక్ కట్ చేయడం. హ్యాపీగా ఉంది ఈరోజు. అనుకున్నా నేను కూడా సాయంత్రం ఏదో ఫోన్ చేసి అడిగారు అంటే వాళ్ళ డాడీకి తెలియదు అసలు. డ్యూటీకి వెళ్ళినారు. ఫోన్ చేసేసి సాయంత్రం నాన్న తొందర ఈ రోజు ఇంటికి అని చెప్తే వాళ్ళ నాన్న వచ్చాడు. అసలు వాళ్ళ డాడీ గుర్తులేదు. ఉదయం నుంచి సర్ప్రైజ్ ఇద్దామని నేను చెప్పలేదు. ఫాదర్స్ డే అని కూడా చెప్పలేదు. డెకరేషన్ బాగా చేసిన ఇంకా అవి దొరకలేదు. ఫాదర్స్ డే అనేది దొరకలేదు. ఈ రోజు లాక్డౌన్ కదా, ఇంకా మధ్యాహ్నం వరకే షాపులు ఉన్నాయి. ఉదయం వెళ్ళాం కానీ దొరకలేదు. ఇంకా మన నాకు జ్ఞాపకంగా మీరు మీ నాన్న గురించి ఏమన్నా మాట్లాడతారా? స్పీచ్ చేస్తావా? చెప్పు. మన ప్రేక్షకుల కోసము మీ నాన్న గురించి ఏం చెప్తావో చెప్పు, మాట్లాడు. నేను కొంచెం పని చూసుకొని వస్తా, మీరు మాట్లాడుతూ ఉండండి. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వరుణ్ రాజపుడి. నా పేరు వరుణ్. ఈరోజు ఫాదర్స్ డే జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే అది. తర్వాత ఫాదర్స్ గ్రేట్నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫాదర్స్ చాలా సాక్రిఫైస్ చేసి పిల్లల్ని పెంచుతారు, చాలా గొప్ప స్థాయికి తీసుకుపోతారు. ఈరోజు ఫాదర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫాదర్స్ డే అంటే ఏదో ఫాదర్స్ డే ఒక్కరోజు హ్యాపీ ఫాదర్స్ డే అని స్టేటస్లు పెట్టుకోవడం, లేదంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం ఒక్కటి కాదు. ప్రతిరోజు డాడీని ప్రేమించాలి. ప్రతిరోజు వాళ్ళ డాడీ వాళ్ళకి హీరో అనుకోవాలి. చాలామంది పిల్లలు పేరెంట్స్ తిట్టినందుకో కొట్టినందుకో ఏదో బాధపడి
ఉంటారు. కానీ వాళ్ళు తిట్టేది కొట్టేది మన కోసమని చాలామంది తెలుసుకోరు. పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ కొట్టినందుకు తిట్టినందుకు ఉద్దేశం తెలుస్తుంది. అలా తెలిస్తేనే అర్థం చేసుకోగలరు పేరెంట్స్ని. పేరెంట్స్ చిల్డ్రన్ సుఖం కోసము చాలా సాక్రిఫైసెస్ చేసి కూడా వాళ్ళు హ్యాపీగా ఉండకుండా హ్యాపీగా చిల్డ్రన్ అందరినీ హ్యాపీగా చూసుకుంటారు. అది ఆ విషయం చిల్డ్రన్ అందరూ తెలుసుకోవాలి. కానీ ఈ కాలంలో చాలామంది పిల్లల్ని తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకోవడం, చాలామంది పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదు. సరిగ్గా చూసుకోవడం అంటే ఏవేవో చేసి డైమండ్స్ గోల్డ్ కొనివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యాపీగా వాళ్ళు ఓల్డ్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకొని మంచి ఫుడ్ ఇస్తూ ఉంటే చాలు. అంతేగాని ఏదో ఎక్కువ అవసరం లేదు. పేరెంట్స్కి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళకి అదే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ని చూసుకోవడం లేదు సరిగ్గా. అది అందరూ తెలుసుకొని బాగా బాగా చూసుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు, చాలా బాధలు పడి ఉంటారు చిల్డ్రన్ ఫ్యూచర్ కోసం. కాబట్టి అది గుర్తుపెట్టుకొని చాలా బాగా చూసుకోవాలి. చాలామంది పేరెంట్స్ని పక్కన పెట్టుకొని ఎక్కడికో దేవుళ్ళని మొక్కుకోవడానికి దేవుళ్ళకి మొక్కుకొని అక్కడికి పోతున్నారు. కానీ మనం పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటే అంతకన్నా మంచి పుణ్యం ఏది ఉండదు. ఫస్ట్ పేరెంట్స్ని సరిగ్గా చూసుకున్నాకనే దేవునైనా సరే పూజించాలి. అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. ఆర్డర్ అందుకే దైవంకి లాస్ట్ తల్లిదండ్రులు దైవం కన్నా ఎక్కువ అని దాని మీనింగ్. ఇప్పుడు అందరూ పిల్లలు అనాథాశ్రమంలో వాళ్ళ పేరెంట్స్ని వదిలేస్తున్నారు, ఏదో వాళ్ళకి అడ్డం అవుతున్నారని. అట్లా ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు సరిగ్గా చూసుకుంటేనే పేరెంట్స్కి ఏదో ఒకటి చేసినట్టు అవుతుంది, వాళ్ళ రుణం కొంచెమైనా తీర్చుకున్నట్టు అవుతుంది. చాలా బాగా చూసుకోవడం, మనం పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్లో మనం ఎక్కడికో పనులకు వెళ్ళి వచ్చి జాబ్స్కి వెళ్ళి వచ్చి వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తిన్నారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని చిన్న చిన్న ప్రశ్నలకి చాలా ఆనందపడతారు. ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలే వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనం ఇప్పటికీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా పేరెంట్స్తో మాత్రం మినిమం టైం స్పెండ్ చేయాలని పెట్టుకోవాలి. అప్పుడే మనకి పేరెంట్స్కి బాండింగ్ బాగుంటుంది. హలో ఎవ్రీవన్, నా పేరు తరుణ్ రాచపూడి. ముందుగా ప్రతి ఒక్క తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎంతోమంది మహిళలకు జన్మనిచ్చిన ప్రతి ఒక్క తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అట్లా బాగా గట్టిగా మాట్లాడినాను. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకే మొదటి స్థానం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు మనం ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం మాత్రం మనం తీర్చుకోలేము. మనము ఏదైనా సాధించినప్పుడు ఆనందంగా 10 మందితో చెప్తారు. మనం ఓడినప్పుడు మన భుజం తట్టి మనకు ధైర్యాన్ని నింపుతారు మన తండ్రి. ఆ తండ్రి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే, ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. మనం పుట్టినప్పటి నుంచి మన కోసం మా నాన్న ఎంతో తన కోరికల్ని చంపుకొని మన విజయం కోసం శ్రమిస్తాడు. అటువంటి తండ్రి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే, ఎన్ని పుస్తకాలు రాయాలన్నా కూడా సరిపోవు. ఇక నాకు జన్మనిచ్చిన తండ్రి గురించి చెప్పాలంటే, నాకు జన్మనిచ్చిన తండ్రి గురించి చెప్పాలంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నే నాకు రియల్ హీరో. అటువంటి తండ్రి గురించి ఎన్ని గంటలు చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా సరిపోవు. తల్లి 9 నెలలు మోస్తే తండ్రి మనకు 25 సంవత్సరాలు మనల్ని మోస్తాడు. చదువుల కోసం, మా చదువుల కోసం మా నాన్నకు ఎంత తక్కువ జీతం ఉన్నా కూడా మంచి మంచి చదువులు కాలేజీలో చదివిస్తున్నాడు మమ్మల్ని. మా నాన్నకు మేము ఏది అడిగినా అడగకపోయినా మాకు కావాల్సినది
సరైన సమయానికి మాకు తెచ్చిస్తాడు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు అందరిలో తక్కువ కాకుండా ఉండడానికి, మేము హుందాగా ఉండటానికి చూడాలని మా నాన్న ఆశ. అందుకని మా నాన్న ఖరీదైన బట్టలు కొనిస్తాడు, మంచి బట్టలు కొనిస్తాడు. ఏదైనా కానీ అడగకముందే ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ తెచ్చిస్తాడు మా నాన్న. మా నాన్నకు వచ్చిన జీతంలో ప్రతి ఒక్క రూపాయి తన అవసరాలకు వాడుకోకుండా మా చదువుల కోసము వాడతాడు, ఉపయోగిస్తాడు ఆ డబ్బులను. మా నాన్నకు కొంచెం టైం దొరికినా కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చూస్తాడు. తనకంటూ ఏది ఖర్చు పెట్టుకోడు, ఏది దాచుకోడు కూడా మాతో. అలాంటి నాన్న కడుపున పుట్టడం మేము చేసుకున్న అదృష్టము. ఏమిచ్చినా మా నాన్న రుణం మాత్రం మేము తీర్చుకోలేము. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అలానే మనం పేరెంట్స్ అలా ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి. అంతేగాని వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదో కాస్ట్లీ దండలు ఫొటోస్ పెట్టి ఫేస్బుక్లో మై డాడీస్ మై రియల్ హీరో అని పెట్టే బదులు వాళ్ళు అలాగే ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి. అంతేగాని ఇట్లా తర్వాత మనం ఎన్ని చేసినా ఏమవుతుంది, ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి. అందుకే ఫస్టే బాగా చూసుకోవాలి. బ్రతుకున్నప్పుడే వాళ్ళు ఉన్న అన్ని రోజులు బాగా చూసుకొని మన దగ్గర ఉన్న అన్ని రోజులు మంచిగా చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఇంకో లాజిక్ ఏంటంటే మనం మన పేరెంట్స్ని బాగా చూసుకుంటేనే మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు. ఎందుకంటే మన పేరెంట్స్ని చూసుకునే దాన్ని బట్టే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనం బాగా చూసుకోకుంటే వాళ్ళు చూసుకోరు, మనం ఎలా చూసుకుంటే వాళ్ళు అలానే చూస్తారు. మన పేరెంట్స్ని బాగా చూసుకోకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఖచ్చితంగా సరిగ్గా చూసుకోరు. కాబట్టి మనం అదైనా గుర్తుపెట్టుకొని మన పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి, మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ఫాదర్స్ డే, మదర్స్ డే ఒక్కరోజే ఫాదర్ని మదర్ని రెస్పెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క రోజు ఫాదర్ని మదర్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. మనం ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకోవాలి ఖచ్చితంగా. జరుపుకున్న అప్పుడు ఒక ప్రతిజ్ఞలా గుర్తు తెచ్చుకోవాలి, మన పేరెంట్స్ని ఎప్పుడు బాగా చూసుకోవాలని. అప్పుడే మనకు కానీ అందరికీ మంచి జరుగుతుంది. పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకుంటే జీవితంలో ఎంత పడిపోయినా వేస్ట్. కాబట్టి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ అందరికీ ఇంకోసారి హ్యాపీ ఫాదర్స్ డే. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా పిల్లలు ఈ విధంగా అరేంజ్ చేశారని నాకు తెలియదు. నేను యాక్చువల్గా డ్యూటీలో ఉన్నాను, ఫోన్ చేసి రండి డాడీ అంటే రావడం జరిగింది. పిల్లలు బాగానే కేక్ కట్ చేసిన తర్వాత ఇవన్నీ డెకరేషన్ కూడా చేసినారు. ఇంకోటి ఏమంటే పిల్లలకు మన యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లలకు మనం మంచి అలవాట్లు నేర్పియాలి. ముఖ్యంగా ఏమంటే మనము ఫాదర్స్గా మనది ఒక విధి పిల్లల నుండి. కానీ అదేవిధంగా వాళ్ళు కూడా మన పట్ల ప్రేమను మనమే కలిగించుకోవాలి. మనము పిల్లలకు కూడా అదేవిధంగా మన పట్ల గౌరవం ఉండేటట్లు మనం కూడా మసులుకోవాలి. అప్పుడే మనల్ని పిల్లలు కూడా గౌరవిస్తారు. మా ఫాదర్కి చాలా పెద్ద కుటుంబం మాది. మా ఫాదర్ కూడా మమ్మల్ని కష్టపడి ఎంతో ఆయన వ్యయ ప్రయాసాలకు లోనై తిండి కూడా సరిగ్గా లేని పక్షంలో కూడా మమ్మల్ని అందరినీ కష్టపడి పెంచి ఒక స్థాయికి తెచ్చినారు. కాబట్టి మన తల్లిదండ్రులను పేరెంట్స్గా మా తల్లిదండ్రులను మేము బాగా చూసుకొని ఉన్నప్పుడే వాళ్ళ పిల్లలు కూడా అదే వేలో అదే నేర్చుకుంటారు. మన తల్లిదండ్రులను మనం సరిగ్గా చూసుకోలేకపోయినామనుకో వాళ్ళు మేము కూడా అదేవిధంగా మా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకూడదు అనే మైండ్ సెట్ ఒక విధంగా పిల్లలలో ఏర్పడుతుంది. కాబట్టి మనము తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా అదే నేర్చుకుంటారు. కాబట్టి మనం మన పిల్లలను మన తల్లిని తండ్రిని ఇంటికాడ ఎట్లా చూసుకుంటున్నాము అంటే పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. మనం కూడా రేపొద్దున మన తల్లిదండ్రులను చూసుకోవాలి, తల్లి పట్ల ఇట్లా అభిమానం కలిగి ఉండాలి, తండ్రి పట్ల ఇట్లా అభిమానం కలిగి ఉండాలి. ఇప్పుడు మనము ఇంటికి వచ్చినప్పుడు మనం తల్లిని పలకరిస్తే అది వాళ్ళు చూసారు, మనము తల్లిదండ్రులను పలకరించాలి, మనము వాళ్ళకి అన్నం పెట్టాలా, లేదా వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉంటే ఏదైనా హాస్పిటాలిటీ ఉంటే మనం చూపెట్టాలి అనేది వాళ్ళు కూడా అర్థమవుతుంది. మనమే సరిగ్గా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా అదే చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులను బాగా చూసుకోండి. మనం తల్లి ఏదో అనిందని, తండ్రి ఏదో అనిందని ఏదో మనసులో పెట్టుకొని వాళ్ళతో సరిగా ఉండకుండా ఏదో అనాథాశ్రమం చేయడము, లేకపోతే ఇంకో ఉద్యోగ బాధ్యతలు ఏదో పడడం వల్ల వాళ్ళ అనాథాశ్రమం చేయడము, వాళ్ళ మనసు గాయపరచడము, ఇవన్నీ చేస్తే మనము తల్లిదండ్రులు అంటేనే మనకు దేవునితో సమానం వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళని బాగా చూసుకోవాలి.
ఏమి మా పిల్లలు మమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటారు. ఎప్పుడు మేము ఎక్కడున్నా కూడా బాగా నేను ఎక్కడన్నా బయటికి పోయినా కూడా గంట ఫోన్ చేసి డాడీ ఎక్కడున్నావు అని అడుగుతుంటారు వాళ్ళకి బాగా. కాబట్టి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఎవరివన్. మా ఫాదర్స్ డే చెప్పడం చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలతో మా కుటుంబంతో. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ డాడీ కేక్ తెచ్చి కట్ చేపించి, వాళ్ళ డాడీకి అస్సలు తెలియదు. మధ్యాహ్నం కూడా బిర్యానీ చేసినాము, వాళ్ళ డాడీకి తెలియదు. ఎందుకు ఈరోజు బిర్యానీ చేసినారు, ఏంటి స్పెషల్ ఈ రోజు అని అంటే చెప్పలేదు మేము. అందుకోసమని సాయంత్రం చెప్దామనేసి ఇప్పుడు కేక్ తెచ్చి అంతా రెడీ చేసి ప్రిపేర్ అయ్యి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే వచ్చి కేక్ కట్ చేసినాడు. ఈ రోజు మా పిల్లలు ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకు చాలా ఇష్టం వాళ్ళ డాడీ అంటే. ఎంత ఇష్టం అంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత ఇష్టము. వాళ్ళ డాడీ రాత్రి 1 గంటకు వచ్చినా కూడా 1 గంట వరకు మేల్కొనే ఉంటారు. అన్నం తినమన్నా తినరు, నాన్న వచ్చిన తర్వాతనే తింటాము అనేసి తినరు. వాళ్ళ కాలేజీలో ఉన్నా కూడా వాళ్ళ డాడీకి డ్యూటీ నుంచి ఇంటికి రాకుంటే వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేంత వరకు ఫోన్ చేస్తూనే ఉంటారు. అంత ఇష్టం వాళ్ళ డాడీ అంటే. వాళ్ళు అసలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డాడీ ఫస్ట్ వాళ్ళ డాడీకే ఎవ్వరికంటే వాళ్ళ డాడీ ఏం చెప్తే అది వింటారు మా పిల్లలు. వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టము. తర్వాత మా పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డాడీతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఏ విషయమైనా ప్రతి ఒక్క విషయం వాళ్ళ డాడీతో షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టే ఉంటారు. వాళ్ళ డాడీకి ఫ్రెండ్లీగా ప్రతి ఒక్క విషయం వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్క విషయం వాళ్ళ డాడీకి చెప్తారు. ఇంకా తర్వాత ఏమంటే మా చిన్నబ్బాయి కూడా అంతే. మా చిన్నబ్బాయి కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. వాళ్ళ డాడీ అయితే మా పిల్లోని కూచిపూడికి 10th క్లాస్ వచ్చినా కూడా వాళ్ళ డాడీ చిన్నపిల్లల మాదిరి అందరూ అంటుంటారు. డాన్స్ క్లాస్కి వెళ్ళినా కూడా మీ నాన్న ఆడపిల్లల మాదిరి అంత భయంగా తీసుకొస్తుంటాడని. వాళ్ళ డాడీ కూడా పిల్లలంటే చాలా కేరింగ్ గా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డాడీ ఆ రోజు ఏదైనా పని ఉంటే సెలవు పెట్టుకుని అయినా సరే వీళ్ళని తీసుకుపోతాడు. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు పిల్లల విషయంలో మాత్రం. తన కోసం అంటే ఏది దాచుకోడు, ఏది ఖర్చు పెట్టుకోడు. అంతా పిల్లల కోసం మా కోసమే ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తాడు. మేము మా తర్వాతనే ఏదైనా అంటాడు. జాబ్ అయినా ఇంకా ఏదైనా కూడా మా తర్వాతనే. ఫస్ట్ మాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. తర్వాత ఇంకొకటి ఏమంటే మా అబ్బాయి కూడా ఎందుకంటే కూచిపూడి నేర్పిస్తున్నాము. ఎందుకంటే ఈ కూచిపూడి అనేది కూడా ఒక మంచి అలవాటు, ఒక మంచి కళ. అది పిల్లలను మనం ఏదో బయట తిరిగి ఏదో అక్కడ ఇక్కడ తిరిగే బదులు ఒక కళ నేర్చుకుంటే కన్నా ఒక మన సాంప్రదాయ చదువు కాకుండా పిల్లలు కూడా మెంటల్ టెన్షన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే పిల్లలు కూడా ఎప్పుడు చదువు అని మనం కూడా చేయకుండా అప్పుడప్పుడు డ్యాన్స్ క్లాస్ నేర్చుకోవడం, దాని ఒక సర్టిఫికేట్ కోర్సు, దానివల్ల కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను పర్సనల్గా కేర్ తీసుకొని పిలుచుకొని పోయి మళ్ళీ పిలుచుకొని రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి వే మనం నేర్పించినట్టు అయితే పెద్దలుగా వెస్టర్న్ డాన్స్ కూడా చేస్తారు మా అబ్బాయి. తర్వాత మామూలుగా ఇక్కడ నంద్యాలలో ఏదైనా అవి ప్రోగ్రామ్స్ ఉంటుంటే దానికి కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. మా అబ్బాయిని చేపిస్తుంటాము. అందుకోసమని మా ఫ్యామిలీ అంటే మా ఆయనకు చాలా ఇష్టము. పిల్లలతో కూడా చాలా హ్యాపీగా గడుపుతుంటాడు. తర్వాత ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క పిల్లలకు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఏది చెప్పినా మీ మంచి కోసమే అని భావించండి. పిల్లలు ఏదో తల్లిదండ్రులు మమ్మల్ని అడుస్తున్నారు, మేమంటే ఇష్టం లేదేమో అని మాత్రం ఏ పిల్లలు అనుకోవద్దండి. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచము. వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండే విధంగా చూడాలనేదే ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఉద్దేశము. ఎందుకంటే వాళ్ళు తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కటి పిల్లల కోసమే. వాళ్ళు ఎక్కడికి పోయినా పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. అందుకోసమని ఏదో పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళు నడుస్తుంటారు. దాన్ని వేరే విధంగా మీరు తీసుకోవద్దండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు భావిస్తున్న పిల్లలకు అందరికీ వందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులను చెప్పిన మాట విన్న ప్రతి ఒక్క విద్యార్థి గాని ప్రతి ఒక్క మనిషి గాని ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఎక్కడైనా చూడండి తల్లిదండ్రులు ఎప్పుడైనా తక్కువ స్టేజ్ లోనే ఉంటారు. అందుకోసమని ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది ప్రతి ఒక్కటి వినండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. తల్లిదండ్రులు ఏ చెప్తే తల్లిదండ్రులు ఎన్నో విధాలుగా ఆలోచించి చెప్తుంటారు. ఏ విషయంలో చదువు విషయంలో అయినా, పెళ్లిళ్ళ విషయంలో అయినా, ఇంకా ఏ విషయంలో అయినా కూడా తల్లిదండ్రులు ఆలోచించే చేస్తారు. ఏం చేసినా మీ భవిష్యత్తు కోసమే చేస్తారండి. ప్రతి ఒక్క పిల్లలు దాన్ని అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏమంటే
ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక పిల్లల్ని చదివించేసి పెంచి పెద్ద చేసి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని వేరే దేశాల్లో పిల్లల్ని జాబ్ చేస్తుంటారు. అలా జాబ్కు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని పట్టించుకొని పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. అసలు మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏమి అనేది కూడా పట్టించుకొని తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు. అలా చేయొద్దండి. ప్రతి ఒక్క కొడుకి నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టపడేటారు. ఆ వయసులో కూడా మిమ్మల్ని దూరంగా తల్లిదండ్రులని దూరంగా పెట్టి మీరు ఎక్కడో ఉంటే మీ సంతోషం కోసము మీ సుఖాల కోసము పిల్లలను ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి మీరు వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. అందుకోసమని మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు తల్లిదండ్రులు ఉంచుకోండి. అనాథాశ్రమంలో వదిలిపెడుతుంటారు. మేము చాలా మంది చూస్తున్నాం. రోడ్డు పైన ఉంటుంటారు. అసలు వాళ్ళకు పిల్లలు కొడుకులు కూతురు అందరూ ఉంటారు. రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అసలు అలా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని పుట్టించుకున్న తర్వాత పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారు. వాళ్ళు ముసలు అయిన తర్వాత కొడుకులు చూసుకోవాలి. కొడుకులు గాని కూతుర్లు గాని వాళ్ళని అలా రోడ్డు పైన వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. మీకోసం ఎంత కష్టపడి వాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేసింటారు. అందుకోసం ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులను చూసుకోండి. మీకు తల్లిదండ్రుల కంటే మించినది ఏది లేదు. ఏ ఆస్తి అయినా ఏదైనా కూడా ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతనే. తల్లిదండ్రులకు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు. మీరు వాళ్ళకి ఏమి వజ్రాలు వైడూర్యాలు అవి తెచ్చిపెట్టి ఇవి తెచ్చిపెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా ఒక 10 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడండి. అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా, ఏం తిన్నావు ఏమి అనేది మీరు వాళ్ళతో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే వాళ్ళకు ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మా అబ్బాయి వచ్చి మమ్మల్ని పలకరించినాడు, మాతో మాట్లాడినాడని. అంతే. మీరు ఎక్కడున్నా కూడా ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడండి తల్లిదండ్రులతోటి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అందుకోసమని ప్రతి ఒక్క పిల్లలకి చెప్తున్నా, ఎవ్వరు అనాథాశ్రమంలో తల్లిదండ్రులు వదిలిపెట్టొద్దండి. వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళు ఉన్నంత వరకు మీరు వాళ్ళని బాగా చూసుకోండి. తర్వాత మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే విధంగా మిమ్మల్ని చూసుకుంటారు. అందుకోసమని మీరు బాగా చూసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇది చెప్తున్నా, నేను ప్రతి ఒక్క పిల్లలకి చెప్తున్నాను. మంచిగా ఏర్పాటు చేసినందుకు, ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మంచి అలవాటు నేర్చుకోండి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. మంచి బాగా ఉన్నత స్థాయిలో ఉండండి. ఏమి బాగా తల్లిదండ్రులను చెప్పిన మాట వింటేనే మనం ఫాలో అయితే మనం ఉన్నత స్థాయిలో కొనికి అవకాశం ఉంటుంది. మన తల్లిదండ్రులను మాటలు చెప్పిన మాటలు వినకుండా పెడదామని పడితే అదే వేయకపోతారు. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి, అందరికి ఈ వీడియో చూసినందుకు అందరికి థ్యాంక్ యూ. తర్వాత నేను చేసిన ఈ వీడియోలన్నీ మా ఛానల్లో చేసిన వీడియోలన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికి థ్యాంక్ యూ. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. అందరికి థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.